వెల్కమ్ టు ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్ర. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో డయాబెటిక్స్ తో బాధపడుతున్న వారికి వారి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే షుగర్ లెవెల్స్ ని తగ్గించుకోవడానికి ఎటువంటి యోగాసనాలు చేస్తే ఉపయోగపడతాయో చూస్తున్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్ లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో మనము ఈ వారం అంతా మధుమేహ వ్యాధిపై చర్చిస్తున్నాము. మధుమేహ వ్యాధి సంబంధించిన ఆసనాలు చేసినప్పుడు మనము పొట్ట చెరో భాగంలో ఉండే డయాబెటీస్ ఇంకా లివర్ అంగాలపై ఫోకస్ చేస్తూ ఆ యొక్క అంగాలకి బాగా మసాజ్ దొరికేలాగా, ఆ యొక్క అంగాలలో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా, ఆ యొక్క అంగాలలో ఆక్సిజన్ మాత్రం బాగా పెరిగేలాగా, అలానే ఆ యొక్క అంగాలకి నర్వ్ సెన్సేషన్, బ్రెయిన్ సెన్సేషన్ బాగా జరిగేలాగా చూస్తూ ఉంటాము. అలా చేయాలంటే మనము ఆ యొక్క భాగంలో ప్రెషర్ పడేలాగా, ఆ యొక్క భాగంపై ఎఫెక్ట్ పడేలాగా ఆసనాలను చేయాలి. ఇవన్నీ ఈ వారం అంతా చేసే ఆసనాలు అదే విధంగా ఉన్నాయి. దాంట్లో మనము ఈజీ ఆసనంతో స్టార్ట్ చేస్తూ కొద్దిగా కష్టం ఆసనాలను కూడా చేస్తున్నాము. ఈరోజు మనము పొట్టపై పడుకునే ఆసనంలో మెయిన్ అయిన ఆసనము శలభాసనం చేయబోతున్నాము. శలభాసనము, భుజంగాసనము, ధనురాసనము ఈ మూడు ఆసనాలు కూడా డయాబెటీస్ వ్యాధికి మంచిది. దాంట్లో శలభాసనము ఎక్కువగా మంచిది. ఎందుకండి? శలభాసనం చేసినప్పుడు మనం పిడికిలని ఈ విధంగా బిగించి ఆ యొక్క పిడికిలని తొడ కింద పెట్టేసి ఈ యొక్క చేయి కండరాన్ని పొట్టపై పెడతాము. ఈ యొక్క కండరము మన పొట్టపై బాగా ప్రెషర్ పడుతూ అప్పుడు కాళ్ళని పైకి తీసుకెళ్తాము. అలా తీసుకెళ్లడం వలన ఈ యొక్క భాగము మన పొట్టపై బాగా ప్రెషర్ చూపిస్తూ ఆ యొక్క అంగాలపై బాగా మసాజ్ అయ్యేలాగా చూస్తుంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే పొట్టపై ప్రెషర్ బాగా పడేలాగా చూస్తూ ఆసనాలను చేస్తామో ఆ యొక్క ఆసనాలు మనకు డయాబెటీస్ వ్యాధితో ఇమ్యూనిటీని పెంచుతాయి. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఆ యొక్క లెవెల్స్ని తక్కువగా చేస్తాయి. ఈ ఆసనాలు చేయడం వలన పూర్తిగా ఒక డయాబెటిక్ పర్సన్ పూర్తిగా నాన్ డయాబెటిక్ ఎప్పుడు అవ్వరు. అలాంటి ఊహలని పెట్టుకోకూడదు. డయాబెటిక్ పర్సన్ వాళ్ళ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు అంతే, కానీ నాన్ డయాబెటిక్ ఎప్పుడు అవ్వరన్నమాట. ఈ ఆసనం ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా మనము మకరాసనంలో పడుకుందాము. పాదాలని ఈ మ్యాట్ చెరో వైపు చేస్తూ హస్తాలని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి మనము తలని ఒకవైపు చేసి మకరాసనంలో పడుకుందాము. మకరాసనంలో పడుకున్నప్పుడు కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వాలి. అయితే ఇలా నా తలని ఎప్పుడైతే నేను ఎడమ వైపు చేస్తానో అప్పుడు కుడి చేయి పైకి ఉన్నట్టు అయితే తల కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ విధంగా కొంత సమయం పాటు ఇక్కడ ఉండి రిలాక్స్ అవ్వండి. కొంత సమయం పాటు ఈ విధంగా రిలాక్స్ అయిన తర్వాత మనము మన గడ్డాన్ని నార్మల్గా మధ్యలో తీసుకొని వచ్చేసి చేతులని ఈ విధంగా వెనకాల తీసుకెళ్ళాలి. థమ్స్ని లోపల పెట్టండి, వేళ్ళని ఇలా చుట్టు వేయండి. ఇలా పెట్టేసి మన చేతులని ఇలా తొడల కింద తీసుకెళ్ళాలి. తొడల కింద చేతులను తీసుకెళ్ళి మోచేతులు మన ఫోర్ ఆర్మ్ మసిల్ పొట్టపై బాగా ప్రెషర్ పడేలాగా చూడాలి. అలా చూస్తూ ఇక్కడ ఉండాలి. కాళ్ళ వేళ్ళని వెనకాలకి చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత కాలుని పైకి లేపుదాము. ఇలా పైకి లేపిన కాలు వేళ్ళని వెనకాలకి చేయండి. అయితే ఇక్కడ కాలుని ఎప్పుడైతే పైకి లేపుతామో కాలుని చాలా పైకి లేపకూడదు, ఒకవైపు పడకూడదు. ఇలా రెండు వైపులా మన ఒక చెయ్యి పొట్టపై బాగా ప్రెషర్ పడేలాగా చూడాలి. ఇక్కడ ఈ ఆసనం మనము ప్యాంక్రియాస్ ఇంకా లివర్ పై ప్రభావం పడేలాగా ఉపయోగిస్తున్నాము. ఇక్కడ మనము మన బ్యాక్ని స్ట్రెంథన్ చేసేలాగా ఆసనం చేయటం లేదు. అయితే కాలుని మీరు చాలా పైకి తీసుకెళ్తే ఆ యొక్క ప్రెషర్ తగ్గిపోతుంది. కాబట్టి అలా చేయకూడదు.
మన చేతి యొక్క ప్రెషర్ పొట్టపై ఉందా లేదా చూస్తూ అంతే హైట్లో మీరు కాలుని పైకి లేపండి. నెమ్మదిగా కాలుని కిందికి తీసుకొచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండి వేరే కాలుని పైకి తీసుకెళ్ళాలి. ఇంతకుముందు చేసిన ఎపిసోడ్స్లో మనము కాళ్ళని బాగా పైకి తీసుకెళ్ళాలని చెప్పాను. అది ఎందుకు చెప్పాను? అక్కడ మనము లోవర్ బ్యాక్ని పై పని చేస్తున్నాము. లోవర్ బ్యాక్ కండరాలపై ప్రెషర్ పడేలాగా చూస్తూ ఆసనాన్ని చేస్తున్నాము. ఇక్కడ మనము పొట్టపై ప్రభావం పడేలాగా ఆసనం చేస్తున్నాము. కాబట్టి కాలుని అంత పైకి లేపటం లేదు. దీని తర్వాత కాలుని కింద పెట్టేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. మళ్ళీ కాలుని పైకి చేద్దాము. ఇలా మొదటిసారి తర్వాత రెండోసారి తర్వాత మూడోసారి ఆసనాన్ని చేయాలి. మెడ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలా తలని కింద పెట్టి కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. కాలుని కింద పెట్టేసి వేరే కాలుని పైకి లేపండి. కిందికి వచ్చేసి నెమ్మదిగా చేతులని బయటికి తీసుకొని రావాలి. ఈ యొక్క ఆసనంలో ముఖ్యమైన అంగం ఏంటి? ఈ యొక్క కండరము మనం పిడికిలి గట్టిగా బిగించడం వలన ఈ యొక్క కండరము బిగిసిపోతుంది. ఈ బిగిసిన కండరము మన పొట్టపై ఉండి పొట్టకి ఈ యొక్క కండరము మసాజ్ చేస్తుంది. అలా అవుతుందా లేదా గమనిస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. ఒకవేళ మీరు చేతులని బాగా దగ్గరికి పెట్టినా చేతులని బాగా దూరంగా పెట్టి ఈ ఆసనం చేసినట్టు అయితే ఈ యొక్క కండరము పొట్టపై ప్రెషర్ తీసుకొని రాదు. అలానే కాలుని చాలా పైకి లేపినా కూడా ఈ యొక్క కండరము పొట్టకి తాకదు. అలా తాకడపోవడం వలన ఈ యొక్క ఆసనము బాగా పనిచేయదు. మీరు కాలుని బాగా పైకి లేపినప్పుడు ఆ యొక్క ఆసనము మన బ్యాక్కి చాలా మంచి బాగా మేలు కలుగుతుంది. ఆ యొక్క ఆసనంతో బ్యాక్కి చాలా మేలు కలుగుతుంది. కానీ ఆ యొక్క ఆసనము మన యొక్క డయాబెటిక్స్తో ఇమ్యూనిటీ తీసుకొని రాదు. డయాబెటిక్స్తో ఇమ్యూనిటీని తీసుకొని రావాలంటే ఈ యొక్క కండరం పొట్టపై పడేలాగా ప్రెషర్ పడేలాగా చూడండి. దాని తర్వాత మీరు ఈ విధంగా స్పింగ్స్ పాస్చర్లో వచ్చి కూడా రిలాక్స్ అవ్వచ్చు. స్పింగ్స్ పాస్చర్లో వచ్చి కూడా ఇక్కడ రిలాక్స్ అవ్వడం వలన మన బ్యాక్కి బాగానే ఉంటుంది. అలానే ఆ యొక్క పొట్ట కండరాలపై కూడా బాగా ప్రెషర్ పడుతుంది. ఆ యొక్క కండరాలు ప్యాంక్రియాస్, లివర్ ఆర్గన్స్ ఇక్కడ స్ట్రెచ్ అవుతాయి. ప్రెషర్ పడుతూ ఇక్కడ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఈ రెండు ఆసనాలని కౌంటర్ ఆసనాల్లాగా చేసుకోవచ్చు. ఇలా స్పింగ్స్ పాస్చర్లో ఉండాలి. స్పింగ్స్ పాస్చర్ని మనము శలభాసనం తర్వాత చేస్తే చాలా మంచిది. దాని తర్వాత మనము చేతులని ఈ విధంగా ఇంటర్లాక్ చేసుకొని తలని ఒకవైపు చేస్తూ మకరాసనంలోనే రిలాక్స్ అయిపోవచ్చు. సరే కదండి, ఈ ఆసనం పేరు శలభాసనం. ఈ శలభాసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో ఈ వారం అంతా మనము మధుమేహ వ్యాధి వాళ్ళు ఎలాంటి ఆసనాలను చేయాలో దానిపై చర్చిస్తున్నాము. మధుమేహ వ్యాధి ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే మన జీవన విధానము బాగా లేకపోతే ఈ యొక్క వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసినట్టు అయితే 30 సంవత్సరాలలో వచ్చే ఈ వ్యాధిని 40-45 సంవత్సరాల వరకు డిలే చేసుకోవచ్చు. 40 సంవత్సరాలు వచ్చే ఈ వ్యాధిని మీరు 50-55 వరకు డిలే చేసుకోవచ్చు. దానికి ఏం చేయాలి? దానికి మంచి వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే వాకింగ్ చేసుకోవచ్చు, అలానే కొద్దిగా జాగింగ్ చేసుకోవచ్చు. యోగా కంపల్సరీగా చేయాలి. యోగా కంపల్సరీగా ఎందుకు చేయాలి? మిగతా ఫిట్నెస్ యాక్టివిటీస్ చేయవచ్చు కదా, చేయండి. మిగతా ఫిట్నెస్ యాక్టివిటీస్ చేయాలి. అవి చేస్తే కూడా మన ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. కానీ మిగతా ఫిట్నెస్ యాక్టివిటీస్ మన శరీర బాహ్య అంగాలపై పనిచేస్తాయి. స్కెలిటల్ సిస్టంపై, స్కెలిటల్ మసిల్స్పై బాగా పనిచేస్తాయి. మన శరీరంలో 2 రకాల మసిల్స్ ఉన్నాయి. స్కెలిటల్ మసిల్స్. ఇప్పుడు నేను ఒక బకెట్ని లేపాలన్నా
డోర్ని పుష్ చేయాలన్నా ఈ యొక్క యాక్షన్స్ చేయాలంటే నా స్కెలిటల్ మసిల్స్ని ఉపయోగిస్తాను. ఎప్పుడైతే మనము ఫిట్నెస్ యాక్టివిటీస్లో పాల్గొంటామో అప్పుడు ఈ స్కెలిటల్ మసిల్స్ బాగా పనిచేస్తాయి. ఇన్వాలంటరీ మసిల్స్ అంటే ఇప్పుడు నేను ఊపిరి తీసుకోవడము, గుండె కొట్టడము, పొట్ట జీర్ణం అవ్వడము, ఇవన్నీ ఇన్వాలంటరీ మసిల్స్ అన్నమాట. ఇవన్నిటిపై మనకు కంట్రోల్ అనేది ఉండదు. అలాంటివన్నీ బాగా సక్రమంగా పనిచేయాలంటే మన లోపల ఉన్న సిస్టమ్ బాగా పనిచేయాలి. అలాంటి ఆర్గన్స్పై కూడా యోగా ఎఫెక్ట్ చూపిస్తుంది. రీసెర్చ్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. యోగా ఆసనాలలో కొద్దిగా మార్పులను చేస్తూ మనం ఎప్పుడైతే ఆసనాలను చేస్తూ ఉంటామో దాంతో ఫిజికల్ బాడీతో పాటు ఇంటర్నల్ ఆర్గన్స్ బాగా పనిచేయడం వలన లోపటి నుంచి బయట నుంచి మనము కంప్లీట్గా ఇమ్యూన్గా హెల్దీగా తయారవుతాము. అందుకే యోగా కంపల్సరీగా చేయాలి. ఈరోజు చేసే ఆసనము శలభాసనము. శలభాసనంలో మనము అతి ప్రాచీన పద్ధతిలో ఉండే శలభాసనం చేయబోతున్నాము. చేతులని ఈ విధంగా పిడికిలిగా బిగించాలి. థమ్స్ని లోపలికి పెట్టేసి చేతుల వేలని బిగించాలి. ఇలా పిడికిలిగా ఎందుకు బిగించాలి? ఇలా పిడికిలిగా బిగించినప్పుడు ఈ పిడికిలి చాలా గట్టిగా ఉంటుంది. అలానే ఇలా పిడికిలి బిగించినప్పుడు ఈ యొక్క కండరము యాక్టివేట్ అవుతుంది. ఈ యొక్క కండరాన్ని యాక్టివేట్ చేయండి. ఈ యొక్క కండరము మనము పొట్టపై పడుకొని తొడల కింద ఇలా చేతులను పెట్టినప్పుడు ఈ యొక్క కండరము పొట్టకి తాకుతుంది. అలా తాకించేలాగా ఆసనాన్ని చేయాలి. ఎప్పుడైతే మనము ఈ యొక్క కండరాన్ని పొట్టపై తాకిస్తూ ఆసనంలో వెళ్తామో, కాళ్ళని పైకి లేపుతామో, ఈ యొక్క కండరము పొట్ట కండరంపై బాగా ప్రెషర్ చూపిస్తుంది. ఆ యొక్క ప్రదేశము ప్యాంక్రియాస్, లివర్, స్టమక్ ఈ 3 ఉన్నాయి. డైజెస్టివ్ సిస్టమ్లో ఈ 3 ఆర్గన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఈ 3 ఆర్గన్స్ పై ప్రెషర్ పడేలాగా, ముఖ్యంగా ప్యాంక్రియాస్ ఇంకా లివర్పై ప్రెషర్ పడేలాగా శలభాసనము డిజైన్ చేయబడింది. ఈ ఆసనము చేద్దాము. పొట్టపై పడుకోండి. మకరాసనంలో ముందు మనము పొట్టపై పడుకోవాలి. కాళ్ళని దూరంగా చేసి చేతులని ఇంటర్లాక్ చేసి తలని ఒకవైపు చేయవచ్చు. ఎటువైపు అయితే చేస్తున్నామో ఆ చెయ్యిని కింద పెట్టి ఆపోజిట్ చెయ్యిని పైకి పెట్టండి. దాంతో మనకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడ పొట్ట కండరాలని, శరీరాన్ని రిలాక్స్ అయ్యేలాగా కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వచ్చు. దీని తర్వాత మనము చేతులని వెనకాల తీసుకెళ్తూ బొటన వేలుని లోపలికి చేసి మిగతా 4 వేలని ఇలా రౌండ్ చేసి పిడికిలని బిగించాలి. ఈ యొక్క పిడికిలిని మనము తొడ కింద పెట్టాలి. తొడ కింద పెట్టేసి ఆ యొక్క పిడికిలు మన జననేంద్రియాల దగ్గర రాకుండా దూరంగా పెట్టాలి. తొడల కింద పెట్టండి. ఈ మోచేతులని ఈ విధంగా దగ్గరికి తెచ్చేసి పొట్ట కింద ఈ యొక్క అరిచేయి కండరం వచ్చేలాగా చూడాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ గడ్డాన్ని ముందుకు చేసి కాళ్ళని దగ్గరగా తీసుకొని వచ్చేయండి. కాళ్ళు కొంత దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ మరీ దగ్గరగా ఉండకూడదు. దీని తర్వాత ఇప్పుడు మనము మన కుడి కాల్ని పైకి లేపుదాము. కుడి కాల్ని, కుడి తొడని పైకి లేపండి. ఇంతకు ముందు కూడా ఈ ఆసనాన్ని చేశాము. అక్కడ మనము కాళ్ళని చాలా పైకి లేపాము. అలా కాల్ని పైకి లేపినప్పుడు లోవర్ బ్యాక్లో ఎలాంటి ప్రెషర్ పడిందో, లోవర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుందో దానిపై గమనించాము. ఇక్కడ మన ఫోకస్ లోవర్ బ్యాక్ కాదండి. ఇక్కడ మన ఫోకస్ ఏంటి? పొట్టపై ప్రెషర్ పడడము. ఈ యొక్క అరిచేయి కండరము పొట్టపై ఏ విధంగా ప్రెషర్ పడుతుంది, ఎంత ప్రెషర్ని తీసుకొస్తుంది గమనిస్తూ మీరు కాల్ని పైకి లేపండి. కాళ్ళ వేలని వెనకాల పాయింట్ చేస్తూ ఇంకొద్దిగా పైకి లేపండి, కానీ దీనికంటే ఎక్కువ పైకి లేపకూడదు. కాళ్ళ వేలు ఒక్కోసారి కుడివైపు టర్న్ అవ్వడము, ఎడమవైపు టర్న్ అవ్వడము అవుతూ ఉంటాయి. అలా అవ్వకుండా సూటిగా వెనకాల వైపే పాయింట్ అయ్యేలాగా చూసి ఈ ఆసనాన్ని చేయాలి. నెమ్మదిగా కాలుని కిందికి తీసుకొచ్చేసేయండి. రెండో కాలుని పైకి లేపుతూ మీరు ఈ యొక్క కాలు కాలు మధ్యమ వేలు ఒకటే లైన్లో ఉండేలాగా చూడాలి. తొడలోని కొద్దిగా రొటేట్ చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి.
అలా కొంత సమయం పాటు ఉంటూ దాని తర్వాత కిందికి వచ్చేసేయండి. ఈ యొక్క ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఇలా ఇక్కడ అలానే ఉండి దాని తర్వాత మళ్ళీ ఒక కాల్ని పైకి లేపండి. ఇక్కడ మనము 2 పాదాలని పైకి లేపటం లేదు. నెమ్మదిగా ఒక కాల్ని పైకి లేపుతూ మన పొట్ట కండరం ప్యాంక్రియాస్పై, లివర్ ఇంకా పొట్టపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఆసనాలలో ఎక్కువ సమయం పాటు ఉండేలాగా ఈ ఆసనాలని వాడుతున్నాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఆసనంలో ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఆసనంలో వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకొని ఆసనంలో పైకి రండి. ఆసనంలో ఉన్నప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. ఇప్పుడు కిందికి వచ్చేటప్పుడు శ్వాసని వదిలేయండి. దీని తర్వాత మనము మళ్ళీ మకరాసనంలో వెళ్ళాలి. మకరాసనంలో వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. పొట్ట కండరాలపై ఎలాంటి ప్రభావం పడిందో గమనించండి. దీని తర్వాత మనము కౌంటర్ ఆసనం చేద్దాము. లోవర్ బ్యాక్ పై ప్రెషర్ పడింది కాబట్టి లోవర్ బ్యాక్, అప్పర్ బ్యాక్ పై కూడా ప్రెషర్ పడేలాగా స్ట్రెచ్ చేసేలాగా, అలానే పొట్టపై కూడా బాగా ప్రెషర్ పడేలాగా పొట్టని కింద ప్రెస్ చేస్తూ ఛాతిని పైకి లేపుతూ మోచేతులని ఇలా ప్రెస్ చేసి స్పింక్స్ పాస్చర్లో రండి. ఛాతిని పైకి చేస్తూ ఈ యొక్క సైడ్ భాగాలలో స్ట్రెచ్ బాగా వచ్చేలాగా చూడాలి. ఈ యొక్క స్పింక్స్ పాస్చర్ని మనము కౌంటర్ ఆసనంగా వాడుతున్నాము. అలా కొంత సమయం పాటు స్పింక్స్ పాస్చర్లో ఉండి మీరు కిందికి వెళ్ళిపోండి. మకరాసనంలో పడుకోవాలి. ఇలా మకరాసనము, శవాసనము ఆసనాలని చేస్తూ ఉండాలి. ఈ యొక్క ఆసనాలు మన సిస్టంలో ఉండే స్ట్రెస్ని తగ్గిస్తాయి. స్ట్రెస్ వలన కూడా డయాబెటీస్ రావడము చాలా మెయిన్ రీజన్. ఎక్కువగా యంగ్ ఏజ్లో వచ్చే డయాబెటీస్కి కారణము స్ట్రెస్. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఇలాంటి ఆసనాలను ఉపయోగించడము, ప్రాణాయామం చేయడము ఇవన్నీ చేస్తే మనము స్ట్రెస్ని కూడా తగ్గించుకొని డయాబెటీస్ రాకుండా మన బాడీని ఇమ్యూన్గా చేసుకోగలుగుతాము. దీని తర్వాత ఇమ్యూన్గా చేసుకోగలుగుతాము. శలభాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి శలభాసనం చేయడం వలన హెల్త్కి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి, ఇమ్యూనిటీ పవర్ ఎలా బూస్ట్ అవుతుంది, అలాగే షుగర్ లెవెల్స్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, కృష్ణ గారి మాటల్లో విందాం. మధుమేహ వ్యాధి మన జీవన శైలి బాగా ఉండకపోతే వచ్చే వ్యాధులలో ఒకటి. ఇవాళ రేపు చాలా యంగ్స్టర్స్కి కూడా వస్తుంది. మన లైఫ్ స్టైల్ బాగా లేకపోతే, మన స్ట్రెస్లో మనం ఒకవేళ ఉన్నట్టు అవుతే, అలానే మన తినే ఆహారము, పడుకునే టైం సరిగ్గా లేకపోతే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. పేరెంట్స్కి ఈ యొక్క వ్యాధి ఉన్నట్టు అయితే పిల్లలకి ఈ వ్యాధి సోకే ఛాన్సెస్ చాలా ఎక్కువ శాతం ఉంటాయి. దీన్ని మీరు కంప్లీట్గా నివారించుకోలేరు. దీన్ని మీరు డిలే చేసుకోగలుగుతారు. అలా డిలే చేసుకోవాలంటే మనము మన బాడీని బాగా ఇమ్యూన్గా చేసుకోవాలి. ఒకవేళ ఈ యొక్క డయాబెటీస్ వచ్చినా దీన్ని కంట్రోల్లో పెట్టుకొని మీరు అన్ని యాక్టివిటీస్ని నార్మల్గా చేసుకోవచ్చు. అలా చూస్తూ అలా చేయాలంటే మనము ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. ఆ యొక్క హెల్దీ లైఫ్ స్టైల్లో యోగా అన్నిట్లో ముందు ఉండాలి. యోగాని సహకరిస్తూ డయట్ని కూడా ఫాలో చేయాలి. ఈ విధంగా మీరు డయట్ చేస్తూ యోగా చేసినట్టు అయితే మధుమేహ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో శలభాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.